ఒక ఘోరమైన మాట చెప్పన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దౌర్భాగ్యమైందో. మీ పిల్లలకు మీరు ఎంతమందిని అంబేద్కర్ని పరిచయం చేసుకున్నారు? ఇదే రాజమండ్రికి, ఇదే అమలాపురంకి, ఈ ఏరియాలో చాలా మీటింగ్లలోకి వచ్చినా, చాలా విగ్రహావిష్కరణలకు వచ్చినా కొంచెం ఓపెన్గా మాట్లాడతా, ఏమనుకోకండి, బాధపడకండి. నేను రాత్రి 3 గంటల వరకు వచ్చినా, నేను రాత్రి 4 గంటల వరకు వచ్చినా 60 సంవత్సరాల వయసున్న వాళ్ళు, 50 సంవత్సరాల వయసున్న వాళ్ళు మా రెంజర్ల రాజేష్ గారు వస్తున్నారని చెప్పి హోటల్ దగ్గర కూర్చొని ఒక చేతిలో థర్మస్లో కాఫీ పట్టుకొని ఇంకో చేతిలో ఆ రూమ్ యొక్క లాక్ పట్టుకొని కూర్చుంటే ఒకసారి 2 సార్లు చూసి 3వసారి అడిగిన. నేను చెయ్యూరు మీటింగ్కి వచ్చిన, దగ్గర అనుకుంటా, బహుశా నాకు తెలియదు, చెయ్యూరుకి వచ్చిన. అప్పుడు పెద్ద మనుషులు అందరూ కూడా, సార్ మీరు ఏం చేస్తారంటే నేను ఏఈని, ఇంకోసారిని అడిగితే సార్ మీరు ఏం చేస్తారంటే సార్ నేను ప్రిన్సిపల్ని. మరి మీ పిల్లలు ఏది సార్? మా మావాడు లండన్లో ఉన్నాడు సార్, మా మావాడు డెన్మార్క్ పోయాడు సార్. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా పిల్లలకు తెలియదు సార్, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివించినాం, ఇంకా పోయారు. ముస్లింలను చూడండి, ముస్లింలని చూడండి. చిన్న పిల్లలప్పుడే ఇమాం అంటారు. ఇమాం అంటే ఏంటి? 5 రూపాయల టోపీ. కనబడతారా? కనిపించడం. దట్ ఈస్ కాల్ ఏ సెల్ఫ్ రెస్పెక్ట్. దట్ ఈస్ కాల్ ఏ సెల్ఫ్ రెస్పెక్ట్. మరి అంబేద్కర్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంబేద్కర్ గారు ఏమైనా దొంగనా, దోపిడిదారుడా, ద్రోహ, మూర్ఖుడా, మోసగాడా? మరి ఎందుకు మీ పిల్లలకు నేర్పలేకపోతున్నారు? ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ చాలా మంది పిల్లలకు బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియదు. ఈ స్టేజ్ కింద ఉన్న మీ పిల్లలకు కూడా చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలియదు. అంబేద్కర్ గారు తెలవకపోవడం వల్లనే మనం ప్రశ్నించలేకపోతున్నాం. అంబేద్కర్ గారి గురించి చెప్పకపోవడం వల్ల నిజంగా ఈ పాప వాళ్ళ డాడీ ఎవరమ్మా? మా సారు ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి, అలా బిడ్డ వచ్చింది, గట్టిగా కొట్టాలి సపోర్ట్, గట్టిగా. ఇది ప్రస్తుత భారతదేశానికి కావాల్సింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక మహోన్నతమైన శిఖరాన్ని ఉగ్గుపాలతో, వెన్న ముద్దలతో పాటు నేర్పించకపోతే భవిష్యత్ తరాలు అంధకారంలోకి నెట్టబడతాయి, గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల్ని తీసుకోవడానికి ఇష్టపడరు, మీ భార్యల్ని తీసుకురావడానికి ఇష్టపడరు, మీ అక్క చెల్లెళ్ళని తోలుకురావడానికి ఇష్టపడరు. మరి ఇక్కడ ఏమైనా జబర్దస్త్ నడుస్తుందా? ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ నడుస్తుందా? ఏ పుస్తకాలలో దొరకలేదు. నేను ఫస్ట్ టైం 2007లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎరిగినప్పుడు, డాక్టర్ కదిరి కృష్ణ అనే వ్యక్తి కాలికి బల్బం కట్టుకొని ఊరు పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నప్పుడు, ఇప్పుడు నేను తిరుగుతున్నట్టు, అంబేద్కర్ గారి గురించి చెప్తే నా కళ్ళలకల్లి నీళ్ళు వచ్చిన వాడి, అమ్మ ఇంత గొప్ప మహానుభావుడా, నేను మాలమాదిగల నాయకుడు అనుకున్నానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అని. విశాలాంధ్ర పిఎస్ఎల్ మూర్తి సార్ అప్పుడు బస్సులు తిప్పేవాళ్ళు, విశాలాంధ్ర బస్సులు. దాంట్లోకి వెళ్ళి అడిగితే అంబేద్కర్ పుస్తకం 2007 సంగతి చెప్తున్నాను నేను. ఒరే అమ్మ, ఇప్పుడు అంబేద్కర్ పుస్తకం ఎక్కడ దొరకాలి మరి నాకు? ఉస్మానియా యూనివర్సిటీకి పోతే యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు ఇదే ఎండూరు చిన్నయ్య గారి అనువాద పుస్తకాన్ని నాకు ఇచ్చారు. నా జీవితాన్ని మార్చిన గొప్ప పుస్తకం, అది గుర్తుపెట్టుకున్నాను. విజయభారతి మేడం రాసిన పుస్తకం కనిపిస్తూ ఉంటుంది, అంటే మనకు బాగా చదువు నాకు కూడా పాడైపోయింది. ఆ పుస్తకం ఎండూరు చిన్నయ్య గారి పుస్తకం చదువుతున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నా పక్కనే నడుస్తున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ నాతో పాటే కనబడుతున్నాడు. శంకరదాద ఎంబీబీఎస్ సినిమాది కాదు, ఆడ గాంధీ కనబడుతున్నాడు నాకు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించే టయానికి నేను ఆ లక్షలాది మందిలో నేను ఒక్కని ఉన్నాడా? అరే మరి రేపటి నుంచి ఈ భారతదేశానికి సూర్యుడు రాడేమో, ఇక ఈ జాతుల జీవితాలు మొత్తం కూడా అంధకారంలోకి నెట్టబడతాయేమో, అంబేద్కర్ గారు లేని దేశాన్ని ఊహించలేకపోతున్నామని రచయిత రాస్తే నేను అంధకారంలో ఉన్నా. అయ్యో మరి రేపటి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ రాడా, మా బతుకులు ఎట్లా, మా కోసం మాట్లాడే వాళ్ళు ఎవరు, మా కోసం ప్రశ్నించే వాళ్ళు ఎవరు, మా కోసం పోరాడే వాళ్ళు ఎవరని నేను కూడా అన్న ఉండి ఏడుస్తా ఉన్నా. ఆ ఒక్క పుస్తకం నా జీవితాన్ని మార్చింది. ఇందాక ఎవరో సార్ మాట్లాడుతూ చెప్తుండు, ఈ సార్ అంబేద్కర్ గారిని చదివితే ప్రశ్నిస్తాం. రోహిత్ వేమ్లో చనిపోయాడు, ఏమైనా పీకినావా మనం? మాలో ఎంతమంది ఉన్నారో చేయలేప్పుడు పోయి ఫస్ట్ టైం అడుగుతారు, ఏమనుకోకరు ప్లీజ్. వీరులు, ధీరులు, శూరులు, మల్ల రాజ్య వారసులు రోహిత్ వేమ్లో చచ్చిపోతే ఏమైనా చేసినావా? మిర్యాలగూడలో ప్రణయాన్ని అబ్బాయిని చంపేసి ఏమైనా చేసినావా?
నిన్నగాక మొన్న మన మాల బండిని చంపిన ఏమైనా చేసినావా? చెప్పుకోకూడదు నేను గ్రేట్ మాలని. నేను చెప్తున్నా, మాలోడు అంటే నా లెక్కుంటాడు, మాలోడు అంటే ఆయన లెక్కుంటాడు, మాలోడు అంటే అమ్మ లెక్కుంటాడు, మాలోడు అంటే బాబీ సార్ లెక్కుంటాడు, మాలోడు అంటే ప్రశ్నిస్తాడు, మాలోడు అంటే ప్రతిఘటిస్తాడు, మాలోడు అంటే పౌరుషంగా మాట్లాడతాడు, మాలోడు అంటే విజ్ఞానవంతుడై ఉంటాడు, మాలోడు అంటే ఎవరినైనా నిలదీస్తాడు, మాలోడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసే ఉంటాడు. ఊరికే చెప్పుకోకూడదు నువ్వు ఏం శాతగా మాలోడని చెప్పి. మాలోల లోపల ధైర్యము, స్పృహ, ఐక్యత లేవు కాబట్టి మందకృష్ణ దడదడలు ఆడిస్తున్నాడు. ఆడించినలే ఏమన్నాడు? మాలోలు దోచుకున్నాడు, మాలోలు దొంగలు, మాలోలు వన్ సైడ్ సైకో లవర్స్ అన్నారు. తప్పుడు కూర్చుంటారు మనలో. మనకెందుకు? మనకు నెల నెలకు జీతం వస్తుందా లేదా? సండే వస్తే భార్య పిల్లలకు మటన్ చికెన్ తెచ్చి తింటున్నావా లేదా? మన పిల్లలు మంచిగా చదువుతున్నారా? దుర్మార్గమైన జాతి, తనకు నేర్పిన లక్ష్యాన్ని మర్చిపోయిన జాతి, నీ మీద జరుగుతున్న అన్యాయానికి ప్రతిఘటించలేని జాతి. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మాలలున్న ఈ కోనసీమలో ఎంత దమ్ముంటే ఒకడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని ప్లేట్ల మీద చేస్తాడు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ మూడింటి మధ్యలో పుట్టినా నేను. మా ఏరియాలో అన్యాయం జరిగితే సింహాల్లాగా పడతాం మీద. మా ఏరియాలో 41 CRPS నోటీస్ ఉన్నది. అట్రాసిటీ కేసు పెట్టినామంటే 24 గంటల వాడు జైల్లో ఉంటాడు. అది మాలోడి యొక్క శౌర్యం, అది మాలోడి యొక్క శక్తి. తొడలు కొట్టేటోళ్ళు ఈయనే ఉన్నారు, మీసాలు తిప్పేటోళ్ళు ఈయనే ఉన్నారు. కానీ ఏం చేస్తున్నాం మనం? ఐక్యత లోపించడానికి కారణం అజ్ఞానం. గుర్తుపెట్టుకోండి, మన మధ్యలో బ్రదర్హుడ్ లేదు, మన మధ్యలో ఆలోచన లేదు. నాకు ఆలోచన ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుస్తకాలలో బిడ్డ ఈ దేశంలో జరుగుతున్న అన్యాయం మీద, రుగ్మతుల మీద ప్రశ్నించాల్సిన బాధ్యత నీపై ఉందంటేనే పిచ్చోడ్లాగా ఇన్ని వేల కిలోమీటర్లు తిరుగుతున్నా నేను కూడా మనసును చంపుకొని TRS కో కాంగ్రెస్ కో పాటలు రాసుకుంటే మీ జగన్ అన్నకో ఇప్పుడున్నటువంటి చంద్రన్నకో నేను కూడా పాటలు రాసుకుంటే లక్షల రూపాయలు సంపాదిస్తుంటే నేను ఎంత మొండనో PSN మూర్తి సార్ తెలుసు. నేను ఇంత మొండనో భానుమతమ్మకు కూడా తెలుసు. ఎందుకంటే ఆర్థికంగా నాకు సహకారం అందించి నన్ను నిలబెట్టిన వ్యక్తులలో వాళ్ళు కూడా ఈ స్టేజ్ మీద ఉన్నారు. మళ్ళీ పుట్టం బ్రదర్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కడు సచ్చి శ్మశానానికి పోయేటోడే. లేదు అని పిరిగి పందల్లాగా బతుకుతే రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన కుక్కలకి మనకు పెద్ద తేడా ఉన్నది. మనుషుల్లాగా బ్రతకండి, ప్రతిఘటించండి, చదవండి, నేర్చుకోండి. ఇందాక నేను హోటల్లో స్నానం చేసి వస్తుంటే మా ఇమానియల్ గారికి ఒక న్యూస్ చెప్పిన. అరే, మా మిస్సెస్ వాళ్ళది కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లాలో మార్కెట్ యార్డ్లో అమాలి పని చేస్తున్న ఆయన కొడుకు ఇలా సివిల్ జడ్జ్ అయింది. అమాలి పని చేసుకుంటారు కదా, అమాలి పని అంటే మూటలు మోసే పని చేస్తారు కదా, ఆయన కొడుకు ఇలా సివిల్ జడ్జ్ అయింది. అమాలి పని చేసుకునే ఆయన దగ్గర పెద్దగా సంపాదన ఉంటుందండి? చెప్పండి. వాళ్ళ పిల్లల్ని చదివించేంత స్తోమత ఉంటుందా? వాడు ఎక్కడో SC రిజర్వేషన్ హాస్టళ్లను, BC రిజర్వేషన్ హాస్టళ్లను చదివి వాని లోపల అంబేద్కర్ ఉన్నాడు, వాని లోపల పూలే ఉన్నాడు, వాని లోపల కసి ఉన్నది, వాని లోపల వాళ్ళ తల్లిదండ్రి కూలి పని చేస్తున్నారు, వాళ్ళని విముక్తి చేయాలనేటువంటి సిద్ధాంతం ఉంది కాబట్టి వాడు ఆకలిని, అవమానాన్ని ఓడ్చుకొని చదివి ఇలా సివిల్ జడ్జ్ అయ్యిండు. మరి మన పోరగాళ్ళు రోడ్ల మీద మీసాలు నింపు కూడా తిరుగుతున్నారు. మరి మన వాళ్ళకి ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థమవుతుంది? నాకు చాలా మంది అంటుండే నవ్వొస్తుంటుంది, ఏమైందిరా చదువు ఆపేసావు? ఇక బాగా చదివినా, నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అన్నీ అయిపోయింది, బ్యాక్లాగ్స్ ఉన్నాయి అన్నాను. ఏంద్రా అంటే అమ్మ మా అమ్మ నాన్న పేదోళ్ళు అన్న. ఊరే మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ఎక్కువ పేదరికం అనుభవించినవా? మీలో 3 పూటల భోజనం షుగర్ పేషెంట్లు అయితే కాదు, 3 పూటలు భోజనం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ సభలో? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్క రొట్టె ముక్క తిని ఒక రోజంతా గడిపినని గుర్తుపెట్టుకోండి, మనని విముక్తి చేయడం కోసం. అంతటి పేదరికాన్ని, అంతటి అవమానాన్ని కూడా అనుభవించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా ప్రపంచానికి మార్గదర్శి అయితే, మా జాతిలో పుట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్, మా కులస్తుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకున్న దాటకెళ్ళే ఇంకొకడు తయారు కాకపోయాని అయినరా. బొజ్జ తారకం సార్తో, కత్తి పద్మారావు సార్తో మాలల చరిత్ర అంతమైపోతుంది. నా కన్న కనబడుతుంది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇక లాస్ట్కు పిటో ఈ 2 రాష్ట్రాల్లో ఊరి చచ్చిపోయింది నేను. ఇది మీ బాధ్యత కాదా? చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించేప్పుడు
ఒక మార్కెట్ యార్డ్లో సభ పెట్టిండట. మంచిగా వినండి బ్రదర్, వినబడుతున్న తమ్ముళ్ళు అన్నలు గోడ వరకు ప్లీజ్ ఒకసారి వినబడితే చేయలేపరా. థ్యాంక్ యూ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాయంత్రం పూట మార్కెట్ యార్డ్లోకి పుస్తకావిష్కరణకు పిలిచిందట. ఆ పుస్తకావిష్కరణకు వచ్చిన వాళ్ళందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళ్ళ ముంగడ ఉన్న వాళ్ళందరూ కూడా అమాలి పని చేసుకునే వాళ్ళు, సఫాయి కార్మికులు, ఈ రోడ్లు ఊడ్చుకునే వాళ్ళు వచ్చిందట. అక్కడి నుంచి పోతున్న ఒక పండితుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవాక్ అయ్యిందట. అరే అంబేద్కర్ గారు ఒక్కరే స్టేజ్ మీద సూటు బూట్ వేసుకొని పిఎస్ఎన్ మూర్తి సార్ ఎక్కున్నాడు, కింద ఉన్న కొడుకు కూడా గోజు పీసి తప్ప ఏం లేవు. ఇది ఏం చేస్తుండ్రు, ఈ చదువు రానులను పిలిచి ఏం చేస్తుండ్రు అంబేద్కర్ అని చెప్పి కింది నుంచి ఒక చీటీ రాసి ఇచ్చినట్టు అంబేద్కర్ గారు మీ సభలో మీ పుస్తక ఆవిష్కరణలో నేను కూడా ఒక 2 విషయాలు మాట్లాడతాను. ఏమన్నాడట? 2 విషయాలు మాట్లాడతాను. ప్రజాస్వామ్యవాది అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడమని చెప్పి అవకాశం ఇస్తే ఆయన ఏమన్నాడో గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్కడే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. నేను పోయిన తర్వాత సంవత్సరం మొత్తం కూడా మిమ్మల్ని నిద్రపట్టలేదు. నిజంగా మీరు మనుషులైతే అయ్యా అంబేద్కర్ గారు మెట్రికులేషన్ పాస్ అయిన నాకే మీరు రాసిన ఈ ఆంగ్ల పుస్తకం, ఇంగ్లీష్ పుస్తకం అర్థమైతలేదు. ఈ చదువురాని వాళ్ళని పిలుచుకొని వచ్చి ఎందుకు ఆవిష్కరణ చేస్తున్నాను? మెట్రికులేషన్ పాస్ అయిన నాకే మీరు రాసిన ఈ ఆంగ్ల పుస్తకం అర్థమైతలేదు. ఈ సఫాయి కార్మికులని, ఈ అమాలి కార్మికులని, ఈ మున్సిపాలిటీ కార్మికులని పిలిచి వీళ్ళ ముందర ఈ పుస్తకాన్ని ఎందుకు ఆవిష్కరిస్తున్నావు అని అడిగినట. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సమాధానం ఏందో తెలుసా? అమ్మా, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ జాగ్రత్తగా వినండి. ఇది సింహాల భాష సింహాలకు అర్థమవుతుందిరా, కుక్కలకు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దృష్టిలో ఆయన కుక్కని కాదు. ఇట్లా ఏదైనా చెప్తే ఉబ్బిపోతారు అంటే ఇది సింహాల భాష సింహాలకి అర్థమైతే ఎందుకన్నాడంటే ఈ సఫాయి కార్మికుల కడుపులో, ఈ అమాలి కార్మికుల కడుపులో రేపు నేనిచ్చిన రాజ్యాంగం ద్వారా ఇంగ్లీష్ చదువుకొని ఈ పుస్తకాన్ని చదివి మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అందుకే వాళ్ళ కడుపులో సింహాలు పుట్టబోతున్నాయని బాబాసాహెబ్ అన్నాడు. మరి మనం ఏ సంవత్సరంలోనూ ఇప్పుడు 2000 మరి బాబాసాహెబ్ చెప్పిన సింహాలమా లేకపోతే ఆయన చెప్పిన కుక్కలమా? గట్టిగా సపోర్ట్ కొడుకోరు మీకోసం మీరు. నేనైతే కాదు. నన్ను బాబాసాహెబ్ ముందే ఊహించిండు. బిడ్డ ఒకడు వస్తాడు, వాడు మిమ్మల్ని నిద్రపట్టనీయడు అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేను దాన్ని ఇన్స్పైర్ అయినా కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ బాబాసాహెబ్ అంబేద్కర్ నా మీదనే పెట్టిండని అనుకున్నా కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పోరాటంలో చివరి వరకు పోరాడాలని చెప్పి నిర్ణయించుకున్న అంబేద్కరిస్టులుగా, మాలలుగా గర్వపడాలనుకున్న వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అయితే ఆయన మనమలం మనం కనీసం ఈ నియోజకవర్గం మేధావులం, ఈ మండలం మేధావులం, ఆఖరికి ఈ జిల్లా మేధావులం కాకపోయినా ఈ ఊరిలో 10 మంది మేధావులు ఉన్నారని అనిపించుకున్నప్పుడే మీ జీవితానికి ఒక సాఫల్యత ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా. ప్రసంగాలు, మేము మాట్లాడే ప్రసంగాలన్నీ కూడా మహనీయులు మాట్లాడినవి, చెప్పినవి మీ వరకు చేర్చగలిగితే మీరు ఇన్స్పైర్ అయ్యి, నేనైతే ఒకటే మీటింగ్ ఇన్స్పైర్ అయ్యామ్మ. ఒకటే మీటింగ్ డాక్టర్ గదిరికృష్ణ మాట్లాడుతూ చనిపోయిన కళేబరానికి అటువైపున కుక్కలు, ఇటువైపు మన జాతులు తిండికి దిక్కులేక కేవలం కళేబరాల మాంసం తిని మనము, మా పిల్లలు, మా కొడుకులు, మా మనమలు బతుకుతే మమ్మల్ని 1000 సంవత్సరాలుగా బానిసల్ని చేసే వాళ్ళపైన తిరుగుబాటు చేస్తారని ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారా. ఆ కుక్కల కంటే హీనం చేయకండి రా మనలో త్యాగాన్ని అనుకున్నప్పుడు నేను ఫీల్ అయినా. నేను సచ్చిన నా తాత ముత్తాతల్ని హింసించిన ఆ కొడుకులని దేశంలో పోరాటం చేసి ఓడగొట్టేంత వరకు కూడా పోరాడతా అని చెప్పి నేను శపథం చేసి ఉన్నా కాబట్టే ఈరోజు మీ గ్రామం వరకు రాగలిగిన. మీరందరూ కూడా మరి 1000 సంవత్సరాలుగా మన మీద జరుగుతున్న అన్యాయానికి ప్రతీకారం అనే వాళ్ళు తుపాకు పట్టుకొని పోతే ఏమవుతుంది? అన్నాలే నీయలో అటే పోయిన్రు ఎనీయలో పోయి రాలేదు, వచ్చి రావాలన్నా. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలో అత్యంత అద్భుతమైన ఆయుధం గన్నును పట్టుకోలే, పెన్నును పట్టుకుని ఒక పోటు పొడిచే 1000 సంవత్సరాల మనువాదం మన కింద పడిపోయింది. పడదా పడలేదా?
సో మనం అందరం కూడా విద్యావంతులమై బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ముందుకు తీసుకుపోవాలని చెప్పి దయచేసి మళ్ళీ చెప్తున్నా, విన్నది విన్నట్టుగా పాడతావా, నేను వాడతా కానీ విన్నది విన్నట్టుగా మర్చిపోకండి. చాలామంది చదువుకున్న వాళ్ళు వచ్చిండ్రు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని బైక్ మీద వేసుకున్నంత మాత్రాన, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని మీ కార్ల మీద వేసుకున్నంత మాత్రాన, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి టాటూని మీ చెయ్యి మీద వేసుకున్నంత మాత్రాన మీరు అంబేద్కరిస్టులు గారు. ఈ సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించినప్పుడే మీరు అంబేద్కరిస్టులు అవుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళకు మీకు తేడా కనిపించాలి, మిగతా వాళ్ళకు మీకు తేడా కనిపించాలి. ఇవాళ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిలో తేడా కనిపిస్తుంది కదా మనకు, గా తేడా కాదు, విజ్ఞానవంతులుగా మారిన తేడా కనిపించాలని కోరుకుంటూ పాడతా. ఏం పాట పాడాలి? నడవరమాల నడుం కట్టరమాల మాలలో నేను సింహాల. రేపు పొద్దున బాత్రూంలోకి వెనక చూసుకొని ప్రతి ఒక్కరికి గుర్తొస్తాను. నేను బాత్రూంలో స్నానం చేసేప్పుడు నీ అమ్మ రాయేశాను అన్నాడు రే, నేను అవునా కాదా? ఎస్, అది అవసరం ప్రతి మనిషికి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చదవాలా? ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఇందాక ఒక పాప పాట పాడింది, ఎవరే ఆమె? కోరస్ ఇచ్చిన వాళ్ళు కాదు, మెయిన్ సింగర్. ఏది పాప? ఎక్కడైనా పాపను ఒకసారి స్టేజ్ మీదకి పంపారా? స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. మీలో ఏమైనా వెళ్తే ఇట్లా అంటారు. అంత చిన్న పాప భయం లేకుండా పాట పాడింది. అలాంటి వాళ్ళని తయారు చేయాల్సిన బాధ్యత మన పైన ఉందామా? ఉంటే ఒకసారి స్టేజ్ మీదకి గట్టిగా అందరి చప్పట్ల మధ్యలో పాపని ఆహ్వానించండి. గురుగారు ప్రసాద్ గారు స్టేజ్ మీదకి రండి సార్. అయ్యా ప్రసాదం గారు రండి, పైకి రావాలి. చలో అన్నా తబలా తీసుకో. అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి. అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి. తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జననుడికి రాతను, భారత జననుడికి రాతను అంబేద్కరే మార్చ. సపర్ కొట్టాలి అందరూ. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి ముందులో తనులుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును. బాబు అయిపోతారా నాయన? మైక్ లేపా. కొంచెం పవర్ లేపా. హలో 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 చెక్. హలో హలో సార్, ఒక 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 చిన్న శాలువాతో ఈ పాపకు సన్మానం చేయండి సార్. హలో చెక్. అవుతుందా? రాజు
రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే తమ్ముడు మీ మాస్టర్ లేడా ఈ మైక్లే కావాలి నేను 3 గంటలు మాట్లాడినప్పుడు కూడా నాకు గొంతు పోలేదు మనం ఒరుదే తప్ప మైక్ సప్లై ఎత్తలేదు సరే థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి కొట్టాలి బంగారు తల్లి కోసం ఇట్లాంటి వాళ్ళని తయారు చేయాలి పిఎస్ఎన్ మూర్తి గారు ప్లీజ్ మీ చేతుల మీదుగా అమ్మా ఆయనకి వీళ్ళ తల్లిదండ్రులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి రేపటి భవిష్యత్ తరాలకు కావాల్సిన వ్యక్తులు ఇలాంటి వాళ్ళు నిజంగా అమ్మ మీరు ఏడుగురు వాళ్ళ తల్లిదండ్రులు కానీ మీకు పాదాభివందనం జై భీమ్ జై భీమ్ కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని 2 సార్లు కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ విశేషం ఏంటంటే